హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నా. మీరందరు కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. క్యాలీఫ్లవర్ని అయితే ముందుగా ఈ విధంగా నేను ఉడకబెట్టుకుంటున్నాను కాసేపు. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ మెంతి, వెల్లుల్లి ముద్ద ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈ లోపల మన క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఉడికిపోయాయి. సో దట్ మనం దీన్ని వేరే ప్లేట్లోకి డ్రైన్ చేసుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. సో ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం ఇలా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా కొంచెంగా తీసుకుంటూ నెమ్మదిగా ఎక్సెస్ వాటర్ అంతా పోయేలాగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ఉంచితే మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ముద్దగా అయిపోతుంది అన్నమాట కర్రీ. సో అందుకని మనం వాటర్ లేకుండా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పెట్టేసి అండ్ వెయిట్ చేస్తున్నాను. సో లైఫ్లో ఏదైనా అంతే అండి, ఏది తక్కువైనా బాగుండదు, ఏది ఎక్కువైనా బాగుండదు. కర్రీ కూడా అంతే, మన లైఫ్ కూడా అంతే. కష్టాలైనా, బాధలైనా, సుఖాలైనా ఏవైనా ఎంత ఉండాలో అంత ఉంటేనే లైఫ్కి కూడా వాల్యూ అనేది ఉంటుంది. అండ్ కర్రీకి కూడా రుచి అనేది ఉంటుంది. ఇదేంటి ఇదా సోది భాగవతం పెడుతుంది అనుకుంటున్నారా? జీవిత సత్యాలండి ఇవన్నీ, అనుభవంతో చెప్తున్నాను నేను. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను అండ్ పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. అండ్ అవి కొంచెం చిటపట్లాడాక ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిదనం పోవాలి కదా, సో దానికోసం అని ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ మీలో ఎంతమందికి ఈ విధంగా కుకింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇంకా నా కుకింగ్ వీడియోస్ కాకుండా ఇంకా ఎట్లాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను ట్రై చేస్తానన్నమాట. పసుపు వేసుకున్నాను అండ్ ఇక్కడ సో పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి పసుపు వాసన పచ్చిదనం పోయేదాకా ఒకసారి కలుపుకుంటున్నాను. అండ్ తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లి ముద్ద వేసుకుంటున్నాను. నేను ప్రతి కర్రీలో వెల్లుల్లి ముద్ద వేసుకుంటానండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా నాకు పచ్చి వెల్లుల్లి ముద్ద అంటే చాలా ఇష్టము. వెల్లిపాయ కారంతో అన్నం తినడం అంటే అయితే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. ఈసారి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ మెంతి కూర కూడా వేసుకున్నాను అనమాట. ఈ సీజన్లో మెంతి ఇంకా ఉంది, కానీ ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదండి. సో మెంతి అయితే ఇంకా దొరకదు. సో దొరికినప్పుడే మనం ఇలా వాడేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లోకి వేసుకోవాలి. సో ఇక్కడ ఒకసారి అడుగు నుంచి అంతా నేను కలుపుకుంటున్నాను, ఎందుకంటే మనం వేసిన ఆయిల్ అండ్ మిగతాదంతా కూడా ఆ ముక్కలకంతా పట్టే విధంగా నేను ఒకసారి అయితే అడుగు నుంచి కలుపుకుంటున్నాను. సో దట్ ఏంటంటే తర్వాత ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఆల్రెడీ ముక్కల్ని ఉడకబెట్టేసాం కాబట్టి, ఎందుకంటే క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, సో అందుకని చెప్పి వేడి వాటర్లో ఉడకబెట్టుకున్నాను. సో నేను ఇక్కడ తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు ఉప్పు మీరు వేసుకోండి. అండ్ ఒకసారి ఉప్పు వేసిన తర్వాత అడుగు నుంచి ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే మనం ముక్కలు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా అయితే ముద్దగా అయిపోతుంది. మనం ఇక్కడ ఫ్రై అనుకున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. అండ్ ఈ విధంగా కొంచెం మీడియం ఫ్లేమ్ టు సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒక 3 to 4 minutes అయితే మనం అక్కడే ఉండి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మన క్యాలీఫ్లవర్ అనేది మంచిగా జాగ్రత్తగా ఫ్రై అవుతుంది. సో ఇదంతా ప్రాసెస్ కూడా మనం మూత పెట్టకుండానే చేసుకోవాలి. అలా అయితేనే మనకు ఫ్రై సిద్ధం అవుతుంది. ముక్కకు ముక్క అంటకుండా మంచిగా పొడి పొడిలాడుతూ కర్రీ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. ఇది చిన్న స్పూనే, మీకు తగినంత కారము మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. అండ్ కొత్తిమీర కూడా నేను కడిగి ఇక్కడ సిద్ధం చేసుకున్నాను.
సో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కొత్తిమీర కారం రెండు కలిపి వేస్తానండి. ఆ విధంగా వేస్తే ఫ్రై అయిన తర్వాత మనం కొత్తిమీర తినేటప్పుడు కూడా దానికి కారం పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను అందుకని అలానే వేసుకుంటాను, గార్నిషింగ్ కోసం పైన వేయను. మీకు ఈ విధంగా చేస్తే ఇష్టమా ఒకసారి కామెంట్ చేసేయండి. ఫైనలీ మన క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే తక్కువ ఆయిల్తో హెల్తీగా రెడీ అయిపోయిందండి. సో ఎలా ఉందో నాకు మీకు చూడడానికి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. ఈ విధంగా ఒకసారి రెసిపీని అయితే ట్రై చేయండి. ఈసారి క్యాలీఫ్లవరా అమ్మో నాకు వద్దు అనే వాళ్ళు కూడా ఇంకోసారి క్యాలీఫ్లవర్ చేయని అంటారు. ఓకేనా, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ క్యాలీఫ్లవర్ కర్రీని మనం లంచ్ బాక్స్లోకి చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఒకసారి మనం ఉడకబెట్టి పెట్టుకున్నామంటే ఫ్రై అనేది 5 minutesలో రెడీ అయిపోతుంది. సో మీరందరూ ఒకసారి మీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా ట్రై చేయండి. ఒక్క బొక్క కూడా మిగలకుండా తినేస్తారు. ఓకేనా, బాయ్.